ఆహా! ఎంత చూడముచ్చటగా ఉంది ఈ చోటు. చాలా ఆహ్లాదకరంగా ఉంది. అయ్యో! ఎవరికో ఇక్కడ యాక్సిడెంట్ అయినట్టుంది. ఎవరబ్బా? ఓహ్! ఇంకెవరు? నేనే. ఎవడైనా రోడ్డు మీద పడ్డానికి ఆడి లవ్ కారణం అవుద్ది. నా కర్మ కొద్దీ నేను రోడ్డు మీద పడ్డానికి నా ఫ్రెండ్ గాడి లవ్ కారణం అయింది. ఎలా అనుకుంటున్నారా? అది ఒక వర్షాలు లేని ఎండాకాలం. ఇంకేంటక్క సంగతులు? బావ ఎలా ఉన్నాడు? బావ సంగతి తర్వాత గానీ శ్యామ్ ఎలా ఉన్నాడు? ఆడల్లరాడు తింగరతనం ఇంకా అలాగే ఉన్నాడు ఆడు. మా ఇంట్లో కూడా నేను ఉల్లిపాయలు కోయలేదు. ఈడింట్లో కోయాల్సి వస్తుంది. అమ్మా! నాన్న హరి, ఏంటో చెప్పమ్మా. ఇందాక గుడికి వెళ్ళినప్పుడు నా చెవులు ఎక్కడ పడిపోయిందిరా, వెతికి తీసుకురా. పోతా పాని అమ్మా, కొత్తది కొనుక్కుందాంలే. కొత్తది కొనుక్కోవడం ఏంట్రా? వెళ్ళి తీసుకురా. నోటితో చెప్పచ్చు కదా, చెంబుతో చెప్పాలా? చెప్పరా. ఎక్కడున్నావురా? అమ్మ ఇక్కడ చెవులు పాడేసుకుందంటరా, ఎతకడానికి వచ్చాను. ఇక్కడ అంటే ఎలా తెలుస్తుందిరా? ఎక్కడో చెప్పు. పారిజాత పుష్పమాల ధరించే మేఘమాల అందమే సంద్రమై దారి చూపే నివాళ మాయ చేసేటి కల్లా తెలుగింటి లేడి పిల్ల సొంతమయ్యే దారి ఏదో నాకు తెలిసేది ఎల్లా. తూగోజల్ల పిల్ల పాగోజల్ల. భక్తి ఎక్కువే. వీడాడు గుడానుకలు బొట్లు కోగలేదు. రే ఏమైందిరా? ఆ అమ్మాయి. అవునరా, ఆ అమ్మాయి చాలా ఎక్కువ చేస్తుంది. చూసావా? చూడటం ఏంట్రా, చెడు కూడా ఆడేశా. యారా? లేకపోతే డజన్ అట్టిపల్లి 50 రూపాయలు అంట్రా. ఇప్పుడు వెళ్ళిన అమ్మాయి గురించి. ఆ అమ్మాయి కూడా అట్టిపల్లి అమ్ముద్దా? అట్టుపల్లి అమ్మాయి కాదా? తను ఎవరా? వైలెట్ డ్రెస్ అమ్మాయా? ఎస్. తన పేరు రూప. మన కాలనీలోకి కొత్తగా వచ్చారంట. నిజంగానా? నీ మీద ఒట్టు. అయితే అమ్మాయిని ఫాలో చేసి ఫ్రెండ్షిప్ చేసి ఇంప్రెస్ చేసి చెప్పు తీసి చెప్పులు బయట వదిలేసాం కదా, ఈ లోపు ఎవడని తగులుకుంటే. అది కూడా నిజమేరా. ఇప్పుడు ఏం చేద్దాం మరి? నువ్వెలా కవితలు బాగా రాస్తావు. థ్యాంక్స్ రా. ఆ కవితలన్నీ కలిపి లెటర్ రాస్తే తనకి వెళ్ళి ఇచ్చేస్తా. ఏంటి పని నాది, పేమెంట్ నీదా? అరే ఈ చెవులు ఏనా వెతుకుతున్నావు? ఏదిరా? ఓకేరా, కాలమే పడ్డావు కాబట్టి రాస్తాలే, వెళ్ళు. ఏం రాస్తాడు? చెవులి దొరికింది. నిన్ను కలవక ముందు లేదు నాకు పని, కలిశాక నువ్వే నా ప్రేమ రాణి. ఛీ బాల. రూప నా గుండె వాపా. చిచి, దీనికన్నా ఫస్ట్దే బెటర్గా ఉంది. ఎవడరా రూప అని పెట్టుకోమంది? ఏ ఇందువో సింధువో అని పెట్టుకుంటే నాకు రాయడానికి ఈజీగా ఉంటుంది కదా. రూప 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 ఈ మాత్రం ఇంటిస్తే చాలు, చెలరైపోతాను. లెటర్ సెట్టు. లెటర్ బాగుంది, ఇల్లు ఇంకా బాగుంది. ఏడు సార్, ఇంటికి తాళం వేసిందిరా. నా కోసం అమ్మాయి లోపల ఉందో లేదో చూసిరారా. ఏంటి ప్రేమ నీది, పనులు నాయా? ప్లీజ్ రా. అరే లెటర్ కింద పడిపోయినట్టు చూడు. అమ్మో నా లెటర్.
ఓకే, అర్థమైంది. ఇప్పుడు నేను నీ కాలమే పడ్డా కాబట్టి వెళ్తావు. బ్రిలియంట్ రా నువ్వు. పట్టుకో. ఇది ఇల్లా చేయలేరా, గోడ ఎంత కట్టుకున్నారు. నా రూపాయలు కూడా నా రూపాయలు ఎంత బాగుందో. ఏం చేస్తున్నాడు వీడు? ఏ కేసం ఈ టైంలో ఎవడరా ఫోన్ చేస్తున్నాడు? ఈడా. హలో, ఏం చేస్తున్నారా? నేను హిల్ క్లైంబింగ్ చేస్తున్నాలే. వ్యాలంటైన్స్ డే కదా, నేను నా లవర్ రీఫిల్ టవర్ మీద ఉన్నాం. ఓ పని చేయరా, దాన్ని తోసి నువ్వు కూడా దూకాయి యాదవా. ఏం చూస్తున్నావురా? సేఫ్ ల్యాండింగ్. చిన్నప్పుడు దొంగ పోలీసులు కూడా ఇప్పుడు దొరకలేదురా. అరే చూస్తామంటారా చెప్పకుండా కుక్క ఉందంటే. ఉంటే అరే హరి సీను ఎక్కడ తెచ్చారా? అదేమన్నా చేస్తే ఏం చేస్తుంది? కరిస్తే ఏమవుద్దో తెలుసా? ఏమవుద్ది? దొన్నపోతలా ఉన్నాడు. డాక్టర్, పాపం కుక్కను కొట్టినట్టు కొట్టారుగా. కొట్టలేదు, కరిసింది. కుక్కే. ఆడా మగా? చెక్క. అంటే వాడికి జంటర్ చూసే గ్యాప్ ఇవ్వలేదు. అర్థమైంది. 16 ఇంజక్షన్లు పొడిస్తే సెట్ అయిపోద్ది. ఏరా, నీ తొక్కలో ప్రేమ కోసం నా ముడ్డి చుట్టూ 16 ఇంజక్షన్ పొడిపెత్తావా? నేనేసేస్తా. వేసేస్తావా? ఏది దూదా బొట్లో ఏ చూద్దాం. చింపులు కష్టం. ఇది పరిస్థితి. మూసుకొని పడుకో. ఎరా తగ్గిందా? ఏరా, కరిచి 2 వారాలు అయిందారా, అలా అడుగుతావు? తగ్గలేదా? సర్లే. రే సింహగడ్ ఫోన్ చేస్తాడరా. మాట్లాడు. హలో, ఎరా నకరాలా? పిచ్చ పిచ్చగుందా? పచ్చి పచ్చిగా ఉంది. కుక్క కరిచిందంటగా, వారంలో తగ్గపోవాలి, చంపేస్తా. ఏరా, నువ్వు ఓదారుస్తున్నావు, బెదిరిస్తున్నావారా? ఏంట్రా ఉల్లు ఎలా ఉంది? 102 ఫీవర్తో ఉంది. ఏ దాంతో నీకేమైనా పని ఉందా? ఇంక జోకులాపు ఉంటా. జోకా? ఎవడ రైడు? పాపం గట్టి కరిచినట్టుంది. ఏ తీ. రే ఉండరా, నువ్వు పెట్టుకో. థ్యాంక్స్ రా. ఇదిగో రా నమ్మగా నేను తాగు. థ్యాంక్స్ రా. చెప్పరా. అరే, నా టాబ్లెట్లు అయిపోయినాయి, కొంచెం తీసుకొస్తావు వెళ్ళి. నేను పని మీద బయటికి వెళ్తాను కానీ మళ్ళీ చేయి. ఎరా, నీ ఎదవలవ్ కోసం నేను కష్టపడాలి కానీ నా లవ్ కోసం చిచి నా టాబ్లెట్ కోసం నువ్వేం చేయవారా? అరే నాకు వినపట్లేదు కానీ మళ్ళీ చేస్తా. ఇంకోసారి లవ్ అంటే లెదర్ బెల్ట్ ఇచ్చి కొట్టాలి ఇన్ని. ఆ అమ్మాయి ఎలా ఉంది మావా? అమ్మాయిలాగే ఉంది మావా. రూపా ఏమైంది? రే పెట్ట ఎలా ఉంది? పెట్టలాడిపోతుంది మావా. అయిపోయారా? ఈ పరిస్థితుల్లో ఫైట్ కష్టం అనుకుంటా. ఈడెవడరా? నేను నీతోనేగా ఉన్నాను, నన్ను అడుగుతాయంటే. ఎగ్జామ్స్ అప్పుడు ఎలాగో బ్రెయిన్ వాడలేదు, కనీసం ఇప్పుడైనా వాడాలి. హరిగాడికి ఫోన్ చేస్తే మాస్ ఎంట్రీతో వచ్చేదో బొకడా డైలాగ్ చెప్తాడు. తను ఏడిపిస్తే ఏడుపు రాకపోవచ్చు కానీ నేను వస్తా. హరిగాడు 50 kgs, ఆడు 10 kmph స్పీడ్తో పరిగెట్టుకుంటూ వచ్చినప్పుడు విండ్ ఆపోజిట్గా వస్తుంది కాబట్టి సన్న యాంగిల్ కూడా 25 degrees కన్నా ఎక్కువే ఉంది కాబట్టి వెనక నుంచి పరిగెట్టుకుంటూ వచ్చి ఈ స్పీడ్తో ఆ స్పీడ్ క్యాలిక్యులేట్ చేసి కొడితే సార్ అయ్యా బొక్క బోర్ల పడతాడనమాట. ఇంకోలా ఆలోచిద్దాం. రూపా నువ్వేం కంగారు పడకు, మా ఓడు వస్తున్నాడు. బాక్సర్ ఆడు. బాక్సర్ అంటరా? చూసుకుందాం మావా. లెటర్ ఎదురా. అవన్నీ తర్వాత కానీ వాళ్ళ కర్ర అడిగారు, వెళ్ళి ఇచ్చేసిరా. కర్రదిగా నీ పని అవ్వాలంటే కర్ర ఇవ్వాలి. అయిపోయారు రే. లెటర్ ఎడితే కర్ర చేతిలో పెట్టాడు. వస్తున్నాను భయ్యా. రాడ్ పట్టుకొని వస్తున్నాడు రా. సైకిల్ తీసుకొని సైలెంట్గా సైడ్ అయిపోదాం రా. త్వరగా రారా. వాళ్ళేంట్రా కర్రడి తీసుకోకుండా వెళ్ళిపోయారు. అరే, నువ్వు ప్రపోజ్ చేయడానికి వచ్చి కర్రలు పట్టుకొని తిరుగుతావేంట్రా? అరే కొంచెం పక్క జరుగు, ఇది పట్టుకో. కాడ్తి ఇది వెళ్ళిపోద్ది. నువ్వే కదా ఏమన్నా. అక్క అక్క. ఎవడ్రీడు లవర్ అంటావా? లవర్ అయితే అక్క ఎందుకు పిలుస్తాడు రా పిచ్చ. ఏంటక్క మెసేజ్ చేసావు? ఎవరు అడిపించారు? ఈడా చెయ్యిరిగిపోద్ది. అదే వెళ్ళేనా? ఏడిపించిన వాళ్ళు మా వాడు ఆల్రెడీ సైడ్ చేసాడులే. ఓ థ్యాంక్స్. రే నువ్వు కూడా చెప్పే.
థ్యాంక్స్. అది కాదరా ఈ లెటర్ ఇచ్చేసి అరే నేను ప్రపోజ్ చేయడం ఏంట్రా? రూపా తీసుకో. క్యా అదే లవ్ లెటర్. క్యానా? మా అక్కకి హిందీ తప్ప తెలుగు రాదు. రూపా అంటే తెలుగు అమ్మాయి పేరే కదరా? రూపా జైన్ మొన్నే నార్త్ నుండి వచ్చారు. అజయ్నా? తెలుగు రాదా? 2 గంటలకు వచ్చాను రాసే కదరా. ఛీ. అవును, తినకు తెలుగు రాకపోతే వాళ్ళు ఏమని ఏడిపించుంటారు? పెట్టా కైసేరే పెట్టా పెట్టలు హోతేరే. ఐ లవ్ యూ. చిండిప్ప లెటర్లో మ్యాటర్ గుర్తురాట్లేదు. నేను చెప్పేది నీకు అర్థం కాకపోవచ్చు, కానీ నా మనసులో మాట నీకు అర్థమైతే చాలు. నేను మొదటిసారి చూడంగానే ప్రేమించేశాను. నువ్వే నా సర్వస్వం, నువ్వు లేకపోతే నేను లేనని చెప్పలేను, కానీ నువ్వు నాతో ఉంటే లైఫ్ లాంగ్ హ్యాపీగా ఉంటానని మాత్రం చెప్పగలను. ఆ హ్యాపీనెస్ నీకు లైఫ్ లాంగ్ పంచాలనుకుంటున్నాను. నేను నీకు ఇష్టమైతే ఆ సందు దాటేలోపు ఒక్కసారి పిలుస్తావు కదా? మనసు కనులు తెరచి వలచి తను ఎదుట నిలిచి నీ కోసం వచ్చి కాలమాగే ఈ ప్రేమ శాశ్వతం అయ్యే తరుణమని ఈ క్షణమే. మీ ఇంటి బయటే ఉన్నారా? ఇస్తే వెళ్ళిపోతా. ఇప్పుడు కష్టం రా. అరే ఇప్పుడు కూడా కుదరదంటే ఎలారా? నాకు అర్జెంట్ రా. అయితే సులభ కాంప్లెక్స్కి వెళ్ళు. భయ ఆగు. అరే ఉండరా, మళ్ళీ చేస్తా. సంతోషం. ఏంట్రా అలా చూస్తున్నా? అదే తొంకోళ్ళు ఎత్తుకెళ్ళిపోయి వాటం, అదే తాగుబోతు కళ్ళు. మొన్న రూపాయి నడిపించింది మీరే కదా? ఏంట్రా తిడతానా అంటే? తిట్టట్లేదు భయ్య, ఆనవాళ్ళు చెప్తున్నా. ఓ ఆనవాళ్ళ అయితే ఓకే. సర్లే కానీ భయ్య, మన రూపాన్ని ఏమని నేర్పించారు హిందీలో? హిందీయా? మాకు తెలుగే సరిగ్గా రాదు, ఇంక హిందీలో ఏం ఏడిపిస్తాం? ఆ అమ్మాయి డబ్బులు ఇచ్చి చేయమంది. డబ్బులు ఇచ్చి చేయమంటావు ఏంటి భయ్యా? మాకు అయ్యేం తెలీదు, తను డబ్బులు ఇచ్చి యాక్ట్ చేయమంటే చేసామంటే. నీకు తెలియదు ఈ విషయం? లేదు లేదు, ఏం జరుగుతుందో అర్థం కావట్లేదు. అరే ఎక్కడున్నావురా? ఫోన్ తీరా రే, ఫోన్ తీ. అరే రే సీను, హరిగాడు ఎక్కడ ఉన్నారా? తెలీదా? హరి రూపా కలిసి అరకెళ్ళారుగా. అరకు. అరే ఆడు స్కూటీ టిక్కీలో నాకు అడ్డే ఉండిపోయిందిరా. ఆడు ఫోన్ చేసి నాకు చెప్పా. అది జరిగింది. హలో రే రే హరి హరి, రూపకు దూరంగా ఉండు. రూపారా? రే చెప్పేదేనో, రూపకు దూరంగా ఉండు. రూపారా? రూపానే రా, రుక్మిణి అనలేదురా. రూప చనిపోయిందిరా, నాకేం చేయాలో అర్థం కావట్లేదురా. శ్యామ్ ఉండవమ్మా నువ్వు.
నాకేదో అవుతుంది, నా తల తిరుగుతుంది, నాకేం అర్థం ఇప్పుడే కావట్లేదు. పోస్ట్ మార్టం నన్ను తీసుకెళ్లారా? కాపాడు ప్లీజ్, నన్ను కాపాడు. నాకు రూపాయలు చాలా ఇలా నొప్పిగా చూస్తారని ఉంది. అనుకోలేదురా. అరే నాకేం అర్థం కావట్లేదురా. అర్థం కాకపోవడానికి ఏముందిరా, తను చనిపోయి నన్ను కూడా చంపేసిందిగా. అరే హరి ఏమైందిరా? అరే నాకు అసలు ఏం అర్థం కావట్లేదురా. ప్లీజ్ నన్ను కాపాడు, నన్ను చంపేస్తున్నారు. అరే నాకు భయం వేస్తుందిరా. భయం ఎందుకురా, నువ్వు కూడా చనిపోయావుగా. హరి హరి రూపా రూపా హరి హరి. ఏంట్రా? అరే హరిగడికి ఏమైందిరా? ఇప్పుడు ఎలా ఉన్నాడు రా? ఎక్కడున్నాడు రాడు? హరి ఎవడ్రా? అరే చిప్పు దొబ్బిందా? హరి ఎవడంటావేంటి? ఉండు హరి వాళ్ళ అక్కకు ఫోన్ చేసి కనుక్కుంటా. హలో హలో అక్క, నేను శ్యామ్ని. హరిగడు ఉన్నాడా? హరి ఎవర్రా? ఆ పేరుతో నాకు ఎవరు తెలీదు. పేరుతో ఎవరు తెలియపోవడం ఏంటి? రే ఎక్కడికి రా? అరే హరిగడికి ఏదో అయ్యిందిరా, నేనే వెళ్ళి కనుక్కోవాలరా. ఇప్పుడు వాళ్ళు ఎక్కడ ఉన్నారు ఏంటో ఏం అర్థం కావట్లేదు. అరే రే రే, అసలు నేను ఎందుకు ఎలా మారిపోయాను? ఏం మాట్లాడుతున్నావురా? నీకేమైనా పిచ్చా? నాకు పిచ్చేంట్రా? థ్యాంక్స్ రా. మీ ఇంట్లో వాళ్ళు ఎక్కడ కంగారు పడతారని చెప్పి తెచ్చి మా ఇంట్లో పెట్టుకున్నాను చూడు. నాకు ఇది జరగాల్సిందే. పడుకో, పడుకోరా. అసలు ఏం జరిగింది? హరిగడు తెలియకపోవడం ఏంటి? ఒకవేళ హరిగడు బాడీలో నా ఆత్మ స్వాపేనా? హరిగడు పేరు ఎలా తెలియకుండా పోతుంది? అసలు ఏం జరిగింది? కొన్ని శతాబ్దాల క్రితం యక్షిని అనే ఒక రాక్షసి ఉండేది. ఆమెకి రూపం మార్చుకునే శక్తితో పాటు అమరత్వం అనే వరం కూడా ఉంది. ఆమె ఎన్నో శతాబ్దాలుగా తన చనిపోయిన ప్రియుడు గమీసుడి కోసం వెతుకుతూనే ఉంది. తన వెతుకులాట నిర్జీవమైన శరీరం కోసం కాదు, సజీవమైన ఆత్మ కోసం. నిత్యాయ శుద్ధాయ తస్మై నకారాయ నమః శివాయ.